కిడ్నీలో ప్రతి సాల్ట్ని కిడ్నీనే ఎక్స్క్రీట్ చేస్తుంది. మనం తీసుకునే సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, క్లోరైడ్ కావచ్చు, కాల్షియం కావచ్చు. అయితే ఎంత మోతాదులో ఎక్స్క్రీట్ చేస్తే మనము యూరిన్ని క్రిస్టలైజ్ కాకుండా, అంటే యూరిన్లో ఆ స్టోన్ ఫార్మేషన్ అనే టెండెన్సీ లేకుండా యూరిన్ ఎక్స్క్రీట్ అవుతుంది అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అయితే కొంతమందిలో కిడ్నీలో కొన్ని ఛానల్స్లో తేడా ఉండటం వల్ల ఎక్సెస్ కాల్షియం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సెస్ కాల్షియం ఎప్పుడైతే లీక్ అవుతుందో ఆ కాల్షియం లోపల ఇనీషియల్గా కొంచెం కాన్సన్ట్రేటెడ్ అయిన కాల్షియం తర్వాత క్రిస్టలైజేషన్ అవుతుంది. దాని మీద నెమ్మదిగా స్టోన్ టెండెన్సీ పెరుగుతుంది. సో దీనికి స్పెసిఫిక్ క్యూర్ ఏమి ఉండదు, ఎందుకంటే అది కిడ్నీలో ఛానల్ డిఫెక్ట్, దానికి మనం ఇది చేయలేము. బట్ యూజువల్గా చిన్నపిల్లల్లో కనుక స్టోన్ డిసీజ్ వచ్చినట్లయితే మనము డెఫినెట్గా పారాథైరాయిడ్ హార్మోన్ ఇలాంటివి టెస్ట్ చేసుకొని స్పెసిఫిక్ ట్రీటబుల్ కండిషన్ ఉండొచ్చు. అవి కాకుండా డెంట్స్ డిసీజ్ అని, రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అని, ఇలాంటివి కిడ్నీ ఛానల్ డిఫెక్ట్స్. దానికి అన్ఫార్చునేట్లీ ఈజీ క్యూర్ ఏమి ఉండదు. కొన్ని రకాల సొల్యూషన్స్, అంటే పొటాషియం సిట్రేట్ సొల్యూషన్ అని, అలాంటి సొల్యూషన్స్ యూజ్ చేయటం వల్ల మనం ఆ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ, అంటే ఆ కాల్షియం గడ్డగట్టకుండా యూరిన్లో కొంచెం కరిగే అవకాశం, సిట్రేట్స్ ఉండటం వల్ల కొంచెం కరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటివి ప్రొవైడ్ చేసి మనం కిడ్నీలో స్టోన్ సమస్యని కొంతవరకు తగ్గించుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రిస్క్ని జీరో చేయలేము. పిల్లల్లో కూడా ఇది కామన్గా ప్రాబ్లం చూస్తుంటాము, బట్ దట్ ఈస్ వాట్ కెన్ బి డన్.